ఇటువంటి ప్రశ్నలకు ఏదైనా సమాధానం చెప్పాడా? ఆ 5:30 గంటల సమావేశం కేవలం జగన్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దుమ్మెత్తిపోయడానికి, బూతులు తిట్టడానికి మాత్రమే వాడుకున్నారు. రాజధాని పేరిట పట్టపగలు తాను చేస్తా ఉన్న దోపిడీ నుంచి ప్రజలను డైవర్ట్ చేసేందుకు ఈ డ్రామాకు తెరలేపాడు. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఓవైపున అసెంబ్లీ పిలుస్తాడు. ఇంతకుముందు నేను అన్నాను కదా, ఈ మనిషికి చిత్తశుద్ధి లేదు, నిజాయితీ అంతకన్నా లేదు అని చెప్పి. ఆశ్చర్యం ఏమిటి అని అంటే, ఓవైపు అసెంబ్లీని పిలుస్తాడు, ఇంకోవైపు అదే చట్టసభలో భాగమైన కౌన్సిల్ని పిలవడు. ఇంకోవైపు అదే చట్టసభలో భాగమైన కౌన్సిల్ని పిలవడు. ఎందుకు? కౌన్సిల్ని పిలిస్తే రాజధాని పేరిట చంద్రబాబు చేస్తా ఉన్న అవినీతి బాగోతాన్ని కౌన్సిల్లో సభ్యులు బయట పెడతారని. ఈయన బండారాన్ని అంతా కూడా వాళ్ళు కడిగి పాడేస్తారని. ఆశ్చర్యం కలిగించే విషయాలు ఇవన్నీ. ఈయన అంటాడు, భవిష్యత్తులో కూడా రాజధానిని ఎవరు మార్చకుండా చట్టం తెస్తున్నామని చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నాడు. భవిష్యత్తులో కూడా రాజధానిని ఎవరు మార్చకుండా చట్టం తెస్తున్నామని చంద్రబాబు చెప్తా ఉన్నాడు. ఇలా అసెంబ్లీలో వీళ్ళు చేయగలేంది మళ్ళీ అదే అసెంబ్లీలో మళ్ళీ దాని మార్పులు చేయలేరా? చట్టాల గురించి మాట్లాడే ఈ వ్యక్తి చట్ట సవరణల గురించి మాట్లాడ్డా? తెలియదా ఈయనకేమన్నా? తెలుసు, కానీ డ్రామా. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఈ డ్రామా అంతా ఎందుకు? తన అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు డ్రామా. ఏ చట్టమైనా కూడా చట్టసభ ద్వారా చట్టం చేయగలుగుతుంది, చట్టంలో సవరణలు కూడా చేయగలుగుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయాలే. 3 ఏళ్ల పిల్లోడు 6 ఏళ్ల పిల్లోడిని అడిగినా చెప్తారు. కానీ చంద్రబాబు నాయుడు ఏదో కొత్తగా ప్రజలకు తెలియనట్టుగా, దాన్ని పక్కదోవ పట్టించేట్టుగా, దాన్ని ఏదో విప్లవాత్మకంగా తీసుకొని వస్తానట్టుగా ఓ బిల్డప్, దానికి ఒక కథ. ఎందుకు అదంతా చేస్తూ ఉన్నాడంటే తన అవినీతి నుంచి టాపిక్ డైవర్ట్ చేసింది. నేను సూటిగా చంద్రబాబుని అడుగుతా ఉన్నాను, 2014 నుంచి ఇప్పటి వరకు 12 ఏళ్ల కాలంగా, 2014 నుంచి ఇప్పటి వరకు అంటే ఆయన 5 ఏళ్ళు, మళ్ళీ మధ్యలో మా 5 ఏళ్ళు, మళ్ళీ ఇప్పుడు 2 ఏళ్ళు, దాదాపుగా 12 ఏళ్ళు కాలంలో మనస్ఫూర్తిగా చంద్రబాబు నాయుడు అడుగుతానా, నువ్వు ఈ ప్రాంతంలో ఉన్నావా అని అడుగుతా ఉన్నా. మనస్ఫూర్తిగా ఇక్కడ కాపురం పెట్టావా అని అడుగుతా ఉన్నా. ఇప్పటికీ కూడా మీ కుటుంబాలన్నీ ఎక్కడున్నాయని అడుగుతా ఉన్నా. (2019) వరకు హైదరాబాదుకు షటిల్ సర్వీస్, 2019 వరకు కూడా ఒక పక్క ఆయన ముఖ్యమంత్రిగా ఉంటూ మరోవైపున హైదరాబాదుకు షటిల్ సర్వీస్. ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నికల వరకు వీళ్ళ అడ్రస్ అంతా హైదరాబాదే. ఇప్పుడు కూడా వారానికి 2 రోజులు, వారానికి 5 రోజులే ఇక్కడ. అది ఈయన పవన్ కళ్యాణ్, ఈయన కొడుకు అయితే అది కూడా వారానికి 4 రోజులు ఉంటే గొప్ప సంగతి.
పవన్ కళ్యాణ్ అయితే అసలు ఆయన ఎప్పుడు ఉంటాడో కూడా తెలియదు. ప్రత్యేకంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క విమానం, షటిల్ సర్వీస్, ఇవన్నీ వాస్తవాలు నేను చెప్పేటివి. ఏదైనా కానీ దుమ్మెత్తిపోయాలా అసెంబ్లీ అన్నది, అసెంబ్లీలో దుమ్మెత్తిపోయాలి అని ఒక ఆరాటంతో మమ్మల్ని తిడతారు తప్ప మేము అడిగే ప్రతి ప్రశ్న వాస్తవంగా లోతైన ప్రశ్నలు, ప్రతి ఒక్కరూ ఆలోచన చేయదగ్గ ప్రశ్నలు. ఫేర్గా నిజంగా ఈ సబ్జెక్ట్ మీద మాట్లాడదాం, ఫేర్గా ఈ సబ్జెక్ట్ను ప్రస్తావిద్దాం. వైఎస్ఆర్సీపీ ఈ ప్రాంతానికే కాదు, రాష్ట్రంలో ఏ ప్రాంతానికి అప్పుడు ఇప్పుడు ఎప్పుడు వ్యతిరేకం కాదు అనే విషయం స్పష్టంగా మరొక్కసారి చెప్తా ఉన్నా. కొన్ని వాస్తవమైన విషయాలు మీ ద్వారా ప్రజల ముందు, ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా ప్రజల ముందుకు తీసుకొని పోయే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన లెక్కల ప్రకారమే తానంతటి తానే కేంద్రానికి, తానంతటి తానే బ్యాంకులకు వాళ్ళు సబ్మిట్ చేసిన డిపిఆర్ రిపోర్ట్ల ప్రకారమే అమరావతి ప్రాంతంలో 1 ఎకరా డెవలప్ చేయాలంటే, డెవలప్ అంటే బిల్డింగులు కాదు, డెవలప్ అంటే కేవలం అక్కడ రోడ్లు, కరెంటు, డ్రైనేజు, నీటి సదుపాయాల కల్పనకు మాత్రమే. వీళ్ళ లెక్కల ప్రకారమే ఎకరాకు 2 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అని ఇచ్చిన వీళ్ళ లెక్కల ప్రకారమే 50,000 ఎకరాలకు అయ్యే ఖర్చు ఇంటూ 2 కోట్లు అంటే 1,00,000 కోట్ల రూపాయలు. మొదటి దశలో తీసుకున్న ఈ 50,000 ఎకరాలకి దిక్కు లేదనుకుంటే, మొదటి దశలో తీసుకున్న ఈ 50,000 ఎకరాలకే దీనికి అయ్యే 1,00,000 కోట్ల రూపాయలకు కే దిక్కు లేదు అని అనుకుంటే, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు మాత్రమే నేను చెప్తా ఉన్నా. ఈ 50,000 ఎకరాలలో బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు మాత్రమే, రోడ్లు, డ్రైనేజీలు, కరెంటు, నీళ్లు, ఇటువంటి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అయ్యే ఖర్చే ఎకరాకు 2 కోట్ల చొప్పున 1,00,000 కోట్ల రూపాయలకు దిక్కు లేదనుకుంటే, రెండో దశలో మరో 50,000 ఎకరాలు తీసుకుంటానని చెప్తా ఉన్నాడు. అందులో సుమారు 20,000 ఎకరాలకు ఇప్పటికే నోటిఫికేషన్ కూడా ఇచ్చేశాడు. రెండో దశకు సంబంధించి రెండో దశలో 50,000 ఎకరాలకు గాను 20,000 ఎకరాలకు ఇప్పటికే నోటిఫికేషన్ కూడా ఇచ్చేశాడు. ఈ లెక్కన రాజధానిలో 1,00,000 ఎకరాలలో, వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఈ లెక్కన రాజధానిలో 1,00,000 ఎకరాల్లో తీసుకున్న 1,00,000 ఎకరాలలో కేవలం రోడ్లు వేయడానికి, కేవలం కరెంట్ ఇవ్వడానికి, కేవలం నీళ్ళు ఇవ్వడానికి, కేవలం డ్రైనేజ్ కనెక్షన్లు ఇవ్వడానికి, ఇటువంటి బేసిక్ సదుపాయాలను కల్పించడానికి ఈ లెక్క ప్రకారమే, ఈయన ఇచ్చిన లెక్కల ప్రకారమే ఎకరాకు 2 కోట్ల రూపాయలు ఇంటూ 1,00,000 ఎకరాలు అంటే ఏకంగా 2,00,000 కోట్లు కావాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్.
భవిష్యత్తులో ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యేసరికి ఈ 2 లక్షల కోట్లు ఇంకా ఎంత పెరుగుతుందో చెప్పలేం. ఎన్ని సంవత్సరాలు పడుతుందో చెప్పలేం, ఎన్ని దశాబ్దాలు పడుతుందో చెప్పలేం. ఈ సంవత్సరాలలో పట్టే ఈ దశాబ్దాల్లో ఈ 2 లక్షల కోట్లు కాస్త ఇంకా ఏ స్థాయికి పోతుందో కూడా చెప్పలేం. 2 లక్షలు 4 లక్షలు అవుతుందో, 4 లక్షలు 10 లక్షలు అవుతుందో సమయం దశాబ్దాలను బట్టి డిసైడ్ అవుతుంది. మరి నేను అడుగుతా ఉన్నా, మరి 12 ఏళ్ల క్రితం మరి చంద్రబాబు నాయుడు అడుగుతాను, ఈ ఎకరాకు 2 కోట్లు అని చెప్పి ఏదైతే చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నాడో, ఈ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయడానికి కోసం అయ్యే ఖర్చు ఇది కూడా 12 ఏళ్ల క్రితం 2014లో ఈయన ఇచ్చిన లెక్కలు. పన్నెండేళ్ల క్రితం లెక్కల ప్రకారమే 2 లక్షల కోట్లు పెట్టాల్సిన ఈ చంద్రబాబు విడిపోయిన రాష్ట్రానికి 7 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న ఈ చంద్రబాబు ఇప్పటి వరకు ఎంత పెట్టాడని అడుగుతా ఉన్నా. రెండు 2014 నుంచి 19 మధ్యలో తొలి 5 ఏళ్లలో ఈయన పెట్టింది కేవలం 5,335 కోట్లు. 2014 నుంచి 2019 మధ్యలో తొలి 5 ఏళ్లలో ఈయన పెట్టిన ఖర్చు 5,335 కోట్లు, 2 లక్షల కోట్లకు గాను. అవి కూడా అప్పుల ద్వారా తెచ్చినవే. ఈ 2 ఏళ్లలో కూడా ఎంత పెట్టారని చూస్తే, ఇప్పుడు మళ్ళీ సెకండ్ టర్మ్ మళ్ళీ ఆయన ముఖ్యమంత్రిగా ఆయన ఈ 2 ఏళ్లలో కూడా ఎంత పెట్టారని చూస్తే, నాకున్న సమాచారం ప్రకారం చంద్రబాబు నాయుడు గారు అమరావతి కోసం ప్రస్తుతానికి చేసిన గ్రాస్ కమిటెడ్ అప్పులు 47,000 కోట్లలో ఇప్పటికే డ్రా చేసింది 13,000 కోట్లు. ఇందులో కూడా ఇక్కడ భలే ఆశ్చర్యమైన విషయం, ఇందులో కూడా మొబిలైజేషన్ అడ్వాన్సులుగా ఇచ్చింది 5,500 కోట్లు. 10% ఇవ్వడము, 8% తీసుకోవడం కమిషన్. అసలు ఇంతవరకు మా హయాంలో ఎప్పుడు మొబిలైజేషన్ అడ్వాన్స్ అనేది లేదు. పని చేస్తే బిల్లులు పెడితే ఇస్తాం. ఈయన వచ్చినాక దాన్ని మార్చి మొబిలైజేషన్ అడ్వాన్స్ తీసుకొచ్చినాడు. ముందే డబ్బు ఇస్తున్నాడు, ఆ డబ్బులో నుంచి ఇమీడియట్గా డబ్బు ఎత్తున్నాడు. 10% ఇస్తున్నాడు, 8% కమిషన్ ఎత్తుతున్నాడు. కేవలం 2,500 కోట్లు మాత్రమే బిల్లుల కింద ఇచ్చాడు ఈ 2 ఏళ్లలో. ఈ 2 ఏళ్లలో కేవలం 2,500 కోట్లు మాత్రమే బిల్లుల కింద ఇచ్చారు. ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా, 960 కోట్లు డైవర్ట్ కూడా చేసినారు. 960 కోట్లు డైవర్ట్ కూడా చేసినారు. అంటే ఈయన 7 ఏళ్ల పీరియడ్లో 7 ఏళ్ల కాలంలో ఈయన ఖర్చు చేసింది ఇప్పుడు 2,500 కోట్లు, అప్పుడు 5,335 కోట్లు, అంటే దాదాపుగా 8,000 కోట్లు. మరి నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, మరి కేవలం రోడ్లు వేయడానికి, కేవలం కరెంట్ ఇవ్వడానికి, కేవలం నీళ్ళు ఇవ్వడానికి, కేవలం డ్రైనేజ్ వంటి మౌలిక వసతులు కల్పించడానికే 2 లక్షల కోట్లలో 7 ఏళ్లలో ఖర్చు పెట్టింది ఈయన కేవలం 8,000 కోట్లు. మరి 7